అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఢిల్లీ పోలీస్ స్టేషన్ స్పెషల్ సెల్ సౌత్లో కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌదరి తన భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించి అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, నిందితుడు అంకుర్ చౌదరి తన భార్యను చంపుతున్న సమయంలో కాజల్ సోదరుడు నిఖిల్, ఈయన కూడా ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్, ఈయనకు ఫోన్ చేశాడు. ఈ కాల్ రికార్డింగ్ చేసుకో, ఇది పోలీసులకు సాక్ష్యంగా పనికొస్తుంది, నేను మీ చెల్లిని చంపేస్తున్నా అని చెప్పి మరీ ఆమెపై దాడికి దిగాడు. ఫోన్ లైన్లో ఉండగానే కాజల్ ఆర్తనాదాలు విన్న నిఖిల్ నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి తను చనిపోయింది, వచ్చి తీసుకెళ్ళని చెప్పడం గమనార్హం. ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో కాజల్, అంకుర్ నివాసం ఉండేవాళ్ళు. ఈ ఘటన అక్కడే జరిగింది. భర్త నిందితుడైన అంకుర్ తన భార్య కాజల్ తలని తలుపు ఫ్రేమ్కు బలంగా కొట్టి ఆమెపై బరువైన డంబెల్, జిమ్ చేసే డంబెల్తో ఆమె తలపై దాడి చేశాడు. దాడి సమయంలో కాజల్ 4 నెలల గర్భిణి. ఆసుపత్రిలో 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మొన్న కమాండో కాజల్ కన్నుమూశారు. కట్నం వేధింపులే తమ బిడ్డ హత్యకు ప్రధాన కారణమని కాజల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. నిందితుడు అంకుర్ చౌదరి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. నిందితుడు అంకుర్ చౌదరి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్గా పనిచేస్తూ ఉన్నాడు. పెళ్లిలో బుల్లెట్ బైక్, బంగారు ఇచ్చినప్పటికీ కారు ఇవ్వలేదని తనను తరచుగా బాధ పెట్టేవాడు. కాజల్ను వేధించేవాడని తెలుస్తూ ఉంది. పోలీసులు నిందితుడి అంకుర్ చౌదరిని అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపారు. ముందుగా హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు కాజల్ మరణం తర్వాత దానిని హత్య కేసుగా మార్చారు. కాజల్, అంకుర్ దంపతులకు ఇప్పటికే 1.5 ఏళ్ల కుమారుడున్నాడు. ప్రస్తుతం ఆ బాబు కాజల్ తల్లిదండ్రుల వద్ద ఉంటా ఉన్నాడు. ఇతను కూడా గతంలో ఢిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేశాడు. అయితే 2021లో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నందున అతడి ఉద్యోగం నుండి తొలగించారు. చంపేటప్పుడు కూడా నువ్వు పోలీస్ కదా, నీకు సాక్ష్యాలు కావాలి కదా, ఈ కాల్ రికార్డింగ్ చేసుకుంటూ కూడా సవాల్ విసిరి మరీ కాల్ రికార్డింగ్ ఇచ్చాడు. నేను మీ చెల్లిని చంపేస్తున్నానని లైవ్లో సవాల్ విసిరాడు. నిఖిల్ ఫోన్ లైన్లో ఉండగానే కాజల్ను అంకుర్ విచక్షరహితంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఆ సమయంలో ఆమె అరుపులు, కేకలు నిఖిల్ ఫోన్లో వినాల్సి రావడం అత్యంత విషాదకరం. ఇది ఆవేశంతో చేసిన హత్య కాదు. ఒక ప్రణాళిక ప్రకారమే అంకుర్ ఆమెను చంపి ఆ విషయాన్ని పోలీసులకు సవాల్ విసిరేలా తన బామర్దికి ఫోన్ చేశాడు. హత్య చేసిన తర్వాత అంకుర్ అక్కడి నుండి పరారయ్యాడు. అయితే బాధితురాలి సోదరుడు నిఖిల్ వెంటనే అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించాడు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఒక మాజీ పోలీస్ అధికారి అయ్యుండి కూడా ఇంత దారుణానికి ఒడిగట్టిన అంకుర్ చౌదరికి కోర్టు తప్పకుండా జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంది. ఇలాంటి ఉన్మాదులకు పడే శిక్ష సమాజంలో ఇంకొకరు ఇలాంటి తప్పు చేయాలన్నా భయపడాలి.